రాజకీయ విశ్లేషకులు జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ రెహమాన్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి బాలరాజ్ యాదవ్ గారు మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొత్తానికి ఈ గాంధీగిరి ఎటువైపు దారి తీయబోతుంది, ఏం జరగబోతుంది, తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యవహారం ఇలానే కంటిన్యూ అవుతుందా ఏంటి? అసలు షేర్లింగంపల్లి గాంధీ ఎమ్మెల్యే గాంధీ ఆయన గాంధీ అనే పేరు పక్కన పెట్టి వస్తానంటూ సవాల్ చేసి మరీ కౌశిక్ రెడ్డి ఇంటిపైకి దాడికి వెళ్ళడం, అక్కడ కోడిగుడ్లు చెప్పులు కౌశిక్ రెడ్డి రాళ్ల దాడి ఒక రకంగా ఆయన అది గేటెడ్ కమ్యూనిటీ. గేటెడ్ కమ్యూనిటీ అంటే కౌశిక్ రెడ్డి ఒక్కని సొంతిల్లు కాదు అది, అక్కడ చాలామంది కామన్ పీపుల్ కూడా ఉంటారు, నివాసం ఉంటారు. ఇంతమందికి ఇబ్బంది కలిగించేలా అదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గాంధీ, ఇంకెక్కడో ఎమ్మెల్యే కూడా కాదు. ఆయన ఎందుకు అక్కడ దాకా వచ్చారు, ఎందుకు జరిగింది? ముందు బీర్ల ఐలయ్య యాదవ్ గారితో మాట్లాడాక మనం మళ్ళీ మాట్లాడదాం. ఐలయ్య యాదవ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ. ఐలయ్య యాదవ్ గారు ఏంటి అంటే గతంలో ఎప్పుడో తెలంగాణ ఉద్యమ సమయంలో ఇట్లా ఎమ్మెల్యేల ఇళ్లకు దాడులకు పోవడం, చావు దప్పు కొట్టడం, వాళ్ళను ఉద్యమంలోకి తీసుకురావడం, ఇలాంటి కార్యక్రమాలు అప్పుడెప్పుడో చూసాం మనం. ఏంటి ఇప్పుడు మీ అధికార పార్టీ ఎమ్మెల్యే టెక్నికల్ గా ఆయన చేరలే కాంగ్రెస్ లో అని చెప్తున్నాడు, అయినా మీరు కాంగ్రెస్ కండువా కప్పారు, దేవుడి కండువా అనుకోండి. అన్నా ఒకటేనా, ఎందుకు ఇంటి మీదకి ఎందుకు పోయాడు ఒక ఎమ్మెల్యే, ఇంకో ఎమ్మెల్యే ఇంటి మీదకి ఎందుకు పోయాడు? అన్నా బీఆర్ఎస్ వాళ్ళకు పిచ్చిలేసి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వ పనితీరు కానీ వాళ్ళకు పిచ్చెక్కిపోయి ఏ రకంగా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాలి, ఏ రకంగా తెలంగాణలో అల్జడి సృష్టించాలి, ఇలా పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఒక సజావుగా రైతులు ఆనందంగా ఉన్నారు, మహిళలు ఆనందంగా ఉన్నారు, ఏ రకంగా రాజకీయ చిచ్చు లేపాలని చెప్పి ఈ యొక్క దుర్మార్గుడు పాడి కౌశిక్ రెడ్డి ఒక మహిళ అంటే గౌరవం లేదు, ఒక గవర్నర్ అంటే గౌరవం లేదు, నోటికి వచ్చినట్టు నోరు జారేసుకొని ఏదో మాట్లాడితే నేను లీడర్ని అవుతా అని చెప్పి అరకపూడి గాంధీ గారిని స్పష్టంగా చెప్పిర్రు. నాకు గౌరవం ఇచ్చి ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు పదవి ఇచ్చి తప్ప నేను పార్టీలో చేరలేదు, ఆ ప్రభుత్వ విధానాలు వచ్చి వాళ్ళ విధానాల పట్ల నేను రైతులు వచ్చినటువంటి ఆధారం చూసి నేను అక్కడ వాళ్ళకు సంఘీభావం తెలిపే తప్ప నేను పార్టీలో చేయగలంటే. ఒక్క నిమిషం బీర్లయ్య గారు, ఒక్క నిమిషం బీర్లయ్య గారు, మీరు ఒక ఎమ్మెల్యే, మీరు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు, మీకు తెలుసు. నా దగ్గర ఇప్పుడు నేను పార్టీలో చేరా అని అరికపూడి గాంధీ చెప్పిన బయట ఉంది, పార్టీలో చేరానని రేవంత్ రెడ్డి సమక్షంలో చేరానని ఆయన చేసిన ట్వీట్ ఉంది, ఆ తర్వాత అదే నేను పార్టీలో చెప్పిన మాట కూడా ఉంది. పార్టీలో చేయడం అంటే తెలంగాణలో అభివృద్ధి చూసి తెలంగాణలో మేము కూడా భాగస్వామ్యం వల్ల రైతుల నుంచి వస్తున్న ఆదరణ, గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలు, మహిళలకు ఇచ్చే గౌరవము, ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్ళుగా అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ చేయనటువంటి పార్టీ సోనియమించినటువంటి అభ్యస్తం 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి దాంట్లో మేము భాగస్వాములు కావాలని చెప్పి వాళ్ళు వచ్చి తప్ప వాళ్ళు ఏదైతే పిఎస్సి కమిటీ ఉందో వాళ్ళకు చైర్మన్ గా గాంధీ గారికి ఇవ్వడం సమంజసం. హైదరాబాద్ లో పట్టున్నటువంటి గాంధీ గారు గతంలో అనుభవం ఉన్న వ్యక్తి, ఆయనకు అనుభవం పూర్వకంగా కార్యాచరణ చేస్తాడు కాబట్టి అలాంటి నేను గాంధీకి పిఎస్సి చైర్మన్ ఇవ్వడాన్ని నేను తప్పుపట్టట్లేదు, ఎవరు కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదని కూడా అంట. ఎందుకంటే ఏకంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ ఎమ్మెల్యేను మంత్రివర్గంలోనే చేర్చుకున్నాడు కేసీఆర్. మంత్రిగా ఉన్నప్పుడు పిఎస్సి చైర్మన్ ఇవ్వడం అనేది పెద్ద తప్పు కాదు, అది వదిలేద్దాం. కానీ ఒక ఎమ్మెల్యేగా ఇంకొక ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి పోవడం ఒకటి, రెండోది గాంధీ అనే నా పేరు తీసేస్తావని సంగతి ఏందో చూస్తా, వాడి సంగతి. అందులో బూత్ పదం కూడా వాడాడు, నేను ఆ బూత్ ఇప్పుడు వాడదలుచుకోలేదు. అది అలా దుర్మార్గుడు మీరు అధికార పార్టీ విప్పు, శాంతి భద్రతలు కాపాడాల్సింది మీరు, మీ అనుచరుడు అనుకోవాలి. ఇప్పుడు మీ పార్టీలో అనుబంధ సభ్యుడు అనుకుందాం, చేరలేదు అనుకుందాం, అనుబంధ సభ్యుడు. ఒక మాట యాక్షన్ తీసుకుంటుందా, ఆయన మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందా? తప్పకుండా. కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణలో గౌరవ మర్యాదలు లేకుండా, రాజకీయాలు విలువలు లేకుండా నోటికి ఎంత వస్తే మాట్లాడుతుంది కాబట్టి దెబ్బకు ఒక కుక్క కాడుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా గాంధీ గారి రకంగా మాట్లాడడం బాధాకరమే. అయినా కానీ ఏంటంటే సహనాన్ని, ఓపికను పరీక్షిస్తుండు ఈయన. ఎవరు? కౌశిక్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి గారు గతంలో కూడా ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు ఆయనకు బుద్ధి వచ్చే మాటలు తెలంగాణ ప్రజలు తిట్టినా కానీ ఆయనకు బుద్ధి వస్తలేదు. దానికి ఒకసారి ఏంది చిల్లర రాజకీయాలు అని చెప్పి గాంధీ గారు అట్లా ఆవేశంగా మాట్లాడిన మాటలు ఏంటంటే మీ ఇంటి ఐలయ్య యాదవ్ గారు ఒక్క నిమిషం మీరు లైన్ లోనే ఉండండి. ఒక్కసారి అసలు వివాదం వేయడం మొదలైంది, వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి మనం వింటే మీకు కూడా క్లారిటీ వస్తుంది. డిబేట్ లోకి వెళ్దాం. వివాదం నిన్న మొదలైంది. ముందు కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చీరలు గాజులు
గాంధీకి పంపుతారని ప్రకటించారు ప్రెస్ మీట్ లో. ఒక తోటి ఎమ్మెల్యే అట్లా మనొచ్చా కళ్యాణ్ గారు ఒక తోటి ఎమ్మెల్యేకు చీరలు విషయాలు ఆ ఎమ్మెల్యేని మీ పార్టీ నాయకురాలు శోభారాణి చెప్పు చూపించి మరి హెచ్చరించారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ 2 కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదే చెప్పుతోని చెప్పులు దెబ్బలు తినాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తా ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ. తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపుల మీద కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఇష్యూను ఒక ఎమ్మెల్యేగా విజ్ఞానం లేకుండా అజ్ఞానివిగా ఉంటూ అవహేళన చేస్తూ ఇవాళ మీడియా ముందు అసభ్యకరంగా మాట్లాడినటువంటి పాడి కౌశిక్ రెడ్డి మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబోతున్నాం. పోలీసు వాళ్ళు చర్య తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మహిళా కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్న నిన్న కౌశిక్ రెడ్డి చీర గాజులు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు పంపుతారని ప్రకటిస్తే దానికి కౌంటర్ గా కళ్యాణ్ గారు చెప్పండి. ఆయన భాష ఆయన చూస్తుంటే మీరు మొగోళ్ళు గారు, మీరు ఆడోళ్ళని. ఇప్పుడు ఆయన పార్టీ మారిండు, ఆయన మారినప్పుడు ఇదే తీరుందా? ఆయన వ్యవహరించే తీరు, గౌరవ మహిళల పట్ల గౌరవం, ఒక గవర్నర్ గా ఉన్నటువంటి మహిళను కూడా కించపరిచి మాట్లాడి నోటికి ఏదొస్తుంది మాట్లాడితే, గాంధీ గారు నిజంగా కూడా ఆయన ఎంత మంచి మనిషి అంటే ఆయన గాంధీ పేరు పెట్టుకోవాలంటే అంత ఆవేశంగా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను ఇలా భారతదేశంలో ప్రతి రాజకీయ నాయకులు ఆలోచన చేస్తున్నాడు. గాజులు చీరలు అనడం ఎంతవరకు సమంజసం? ఇది తెలంగాణ సభ్య సమాజం తలదించుకునేటట్టుగా ఇలా ఆయన కౌశిక్ రెడ్డి మాట్లాడిండు. కౌశిక్ రెడ్డికి అంటే మీ నాయకురాలు కూడా చెప్పు చూపించారు. ఒక ఎమ్మెల్యే, మీరు కూడా ఒక ఎమ్మెల్యేకు చెప్పు చూపడాన్ని మీరు సమర్థిస్తున్నారా? లేదు, సమర్థించమది అది పద్ధతి కాదు. ఎమ్మెల్యేను చెప్పుతోడు కొట్టడం అనేది అది ఎంతవరకు సమంజసం కాదు. దానికి కోర్టు ఉంది, చట్టాలు ఉన్నాయి. చట్ట పరిధిలో తీసుకొని ఆయన మీద కేసు పెట్టి ఏ రకంగా చట్టపర చర్యలు తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇలా మహిళలు కూడా విసికి వేజారిపోతున్నారు. ఈ దుర్మార్గుడు ఎన్నిసార్లు నోరు జారుతాడు? ఎంత అన్నా, ఎంత చెప్పినా, ఎంత బుద్ధి చెప్పినా ఒక ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇలా ప్రతిపక్షంలో ఉండి మాట్లాడే మాటలు కాదని చెప్పి ఆ గౌరవ మా ఎమ్మెల్యే మా మహిళా గారు అట్లా మా శోభరానక్క మాట్లాడిన తప్ప ఆమె ఉద్దేశపూర్వకం కాదు. ఆ మహిళలు ఆవేశం నింపుకుంటున్నారు. ఈ రోజు మీ గాంధీ గారు గాంధీ పేరు పక్కన పెట్టి మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తాను. అది విన్నాక మీరే రియాక్ట్ కండి. మళ్ళీ ఒకసారి వినండి. ఓకే. నేను బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా గెలిచా. మీ అందరూ కూడా తెలుసు. మీ అందరూ కూడా వాయిస్ తీసుకున్నారు. ఒక బ్రోకర్కి నా కొడుకు వచ్చి సీనియర్ శాసనసభ్యుడి ఇంటికాడ టీఆర్ఎస్ జెండా ఎగరేస్తాను అంటే అర్థం ఏమిటి? వీడు బీఆర్ పార్టీలో ఎన్ని రోజులైనా జాయిన్ అయ్యి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా రాబోయే ఎలక్షన్లో 10 ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తగ్గుతాయేమో. తగ్గితే నాకు మంచి పరిచయాలు కాంగ్రెస్లో ఉన్నాయి. నేను 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తా. నా చుట్టాలు ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా బ్రోకరిజం చేసినటువంటి బ్రోకర్ నా కొడుకు నా మీద సవాల్ విసిరితే సీనియర్ శాసనసభ్యుడిగా చేతగానివ్వండి. ఐలయ్య యాదవ్ గారు మాతో ఉన్నారు. ముందు ఆయనతో మాట్లాడాక మనం మళ్ళీ డిబేట్లోకి వెళ్దాం. ఐలయ్య గారు, మొత్తం అందరు మాట్లాడింది విన్నారు. వివాదం ఎక్కడ మొదలైందో చూసారు. ఏంటి దీనికి పరిష్కారం? హరీష్ రావు గారు మాట్లాడింది దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టు ఉంది. లాండ్ ఆర్డర్ గురించి ఆయన ఇయ్యాలి చెప్తున్నాడు కదా. 10 ఏళ్ళుగా లాండ్ ఆర్డర్ మర్చిపోయి హౌస్ అరెస్టులు చేయించి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నాయకుడు చెప్పిన హరీష్ రావు గారు
ఏ రకంగా లాండాడు వాళ్ళంటే మాటలు తెలంగాణలో మహిళల పట్ల కానీ రాజకీయ నాయకుల పట్ల కానీ పాడి కౌశిక్ రెడ్డి ఆయన స్థాయి నుంచి మాట్లాడుతుంటే దాన్ని కంట్రోల్ చేయలేక ఈ హరీష్ రావు గారు దాన్ని సమర్థించుకుంటున్నారు. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడే మా ముఖ్యమంత్రి మీద మాట్లాడే నైతిక విలువలు వాళ్ళకి లేవు. ఏమంటాడు ఇంకా కౌశిక్ రెడ్డిని సమర్థిస్తున్నాడు. ఆయన ఏ రకంగా సమర్థిస్తాడు? ఒక మహిళలంటే లేదు, ఆయన రాజకీయంగా రెచ్చగొట్టి ఒక తోటి ఎమ్మెల్యే మీద, గౌరవ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడి మీద గాజులు చీర చూయిస్తుంటే దాన్ని సమర్థించి దాన్ని తప్పు పట్టేది కాక ఇంకా మా నాయకుడు మంచోడు అని చెప్పి ఇంకా ఆయన ఇంటికి శుద్ధ పూసలేకపోయి సమర్థించడం ఎంతవరకు కరెక్ట్ కాలేనా? తెలంగాణ సభ్య సమాజం ఇలా చూస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే అధికారం కోల్పోయారో అక్కస్తోటి ఇంకా కూడా ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక తెలంగాణ ప్రజల నుంచి, రైతు నుంచి, మహిళ నుంచి వస్తున్నటువంటి ఆధారం చూసి ఓర్వలేక ఏ రకంగా అలజడి సృష్టించాలని చెప్పి దుర్మార్గ మాటలు మాట్లాడుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని నిలువరించేది పోయి ఇలా దొంగే దొంగ అన్నట్టుగా హరీష్ రావు మాట్లాడితే నిజంగా తెలంగాణ సంబంధించి హరీష్ రావు గారు చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. సరే వాళ్ళు అప్పుడు చేశారు కాబట్టి మేము ఇప్పుడు చేస్తామని మీరు చెప్పుకోవడానికి చెప్పుకుంటే చెప్పలేదు. ఒక సీనియర్ నాయకుడు ఒక ఎమ్మెల్యే మీద ఆ రకంగా మాట్లాడడం వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేశారు. గాంధీ బయటకు వెళ్తా అంటే ఆయనకు స్వాగతం పలుకుతూ పోలీసులే వచ్చి దాడి చేయించారు. ఇందులో కొంత వాస్తవం కనిపించట్లేదా? ఒక ఎమ్మెల్యేని అడ్డుకున్నారు. ఎక్కడ ఎవరికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికి ఇచ్చే గౌరవ మర్యాద వాళ్ళకి ఇస్తాం, ఎవరికి ఇచ్చే రైట్స్ వాళ్ళకు ఉంటాయి. ఆయన ఎమ్మెల్యే ఈయన ఎమ్మెల్యే కానీ నోరు దగ్గర పెట్టుకొని పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్రంలో అలజడి సృష్టించాలని నోరు బారేసుకుంటున్నాడు. కాబట్టి ఆ రకంగా గాంధీ గారు మాట్లాడే తప్ప గాంధీ గారు మాట్లాడే దాంట్లో నిజం ఉంది. గాంధీ గారు ఆవేశంగా, ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడిగా ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలుస్తున్నాడు కాబట్టి ఆ రకంగా నేను రియాక్ట్ కావాల్సి వస్తుందని చెప్పి ఆయన కూడా గాంధీ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రభుత్వానికి అండ ఉండాలని చెప్పి నాకున్న సంబంధాలతోటి వీళ్ళు ప్రభుత్వాన్ని కూలుస్తా అంటున్నారు. వీళ్ళు ప్రభుత్వంలో గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజలకు ఏ రకంగా అభివృద్ధి చేయాలి కాబట్టి ఈ గౌరవ ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తున్నారు, దానికి అండగా నిలుస్తున్నా అని చెప్పి గాంధీ గారు స్పష్టంగా చెప్పారు. కళ్యాణ్ గారు రైట్, ఓకే, థ్యాంక్ యూ అలే యాదవ్ గారు. రైట్, మీకు ప్రోగ్రామ్ కూడా ఏదో మంత్రి ప్రోగ్రామ్ ఉన్నట్టుంది అక్కడ అలే యాదవ్ గారికి. బాలరాజు గారు విన్నాం, మొత్తం వ్యవహారం అంతా చూసాము, విన్నాము, కళ్ళకు గట్టినట్లు కనిపించింది కూడా మనకు. అది ఏంటి అంటే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి వల్లే ఇదంతా జరిగింది అనేది కాంగ్రెస్ చేస్తున్న వాదన. సరే, ఎమ్మెల్యే ఇంటికి పోయి దాడి చేయడం అనేది ఎవరు సమర్థించరు, కానీ కౌశిక్ రెడ్డి కొంచెం అండర్ కంట్రోల్ ఉంటే బాగుంటుందేమో అనేది అభిప్రాయం అందరిది. ముందుగా కళ్యాణ్ గారు, మీకు అదేవిధంగా ఇంతకుముందు చర్చలో పార్టిసిపేట్ చేసినటువంటి ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారికి, అదేవిధంగా రెహమాన్ గారికి, అదేవిధంగా మీరు 10 TV ప్రేక్షకులకి నమస్కారాలు. ప్రధానంగా ఈరోజు జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో గెలిచిన తర్వాతకి December 3 తర్వాత ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో తదనంతరం 7 తారీఖు రోజు ఎవరైతే వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతకి రాష్ట్రంలో వీళ్ళు పెట్టిన మేనిఫెస్టో, వీళ్ళు అమలు చేస్తున్న పథకాలు ఏదైతే ఉన్నాయో అమలు చేయడంలో విఫలమవుతా ఉన్నారు వాళ్ళు. ప్రధానంగా ఈ చర్చ ఇప్పటి నుంచి ఈరోజు జరిగిన దాడి కాదు ఇది. మొదటగా హరీష్ రావు గారు ఒక చర్చలు లేవనెత్తారు. రుణమాఫీ మీరు చేస్తామంటున్నారు, అసెంబ్లీ ఎలక్షన్స్లో రుణమాఫీ చేస్తామని 9వ తారీఖు చెప్పారు. తదనంతరం మీరు ఏదైతే August 15 అని చెప్పినారు, అయినా కూడా మాట మారుస్తూ ఉన్నారు. మీరు దమ్ము ధైర్యం ఉంటే August 15కు రుణమాఫీ చేయమని చెప్పి ఆ రోజు మాజీ మంత్రి హరీష్ రావు గారు చర్చలు చెప్పారు. చర్చలు చెప్తే మీరు రుణమాఫీ చేయకపోగా, కళ్యాణ్ గారు రుణమాఫీ చేయకపోగా హరీష్ రావు గారి ఇంటిపైన హత్యాయత్నం చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ కార్యాలయమైనటువంటి హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేశారు. మొట్టమొదటి దాడి హరీష్ రావు గారి మీద జరిగింది. అసలు వాస్తవానికి ఇవాళ దీని వెనకాల ఉన్నది ఎవరు? 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నది వెనకాల. తదనంతరం హరీష్ రావు గారు వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే అక్కడ కూడా దాడి చేపించాడు. అంటే మాట్లాడే గొంతు ఉండొద్దు, మాట్లాడే గొంతు నలిపేద్దామని, ప్రజాస్వామ్యాన్ని నలిపేద్దామని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉంటావు. ఒకవైపు నీ జాతీయ నేత రాహుల్ గాంధీ గారు డెమోక్రసీని కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి రాజ్యాంగ ప్రతికను చేతులు పట్టుకుని ఆయన తిరుగుతూ ఉంటాడు. ఒకవైపు జాతీయ స్థాయిలో ఒక స్టాండ్ ప్రదర్శిస్తాడు మీ యొక్క జాతీయ నేత, నువ్వేమో ఇంకా ఒక స్టాండ్ ప్రదర్శిస్తావు. రాజ్యాంగ ఉల్లంఘన జరగట్లేదా? ప్రజాస్వామ్య హక్కులు ఇవాళ కాలరాయబడతలేదా? నేను 100% కళ్యాణ్ గారిని అడుగుతాను, 10 TV ద్వారా అడుగుతాను. నేను హిమాచల్ ప్రదేశ్లో ఒక ఎమ్మెల్యేను, 6 ఎమ్మెల్యేలు రాజ్యసభకు ఓటేస్తే మీరు సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాక పెన్షన్ కట్ చేసిరండి. హిమాచల్ ప్రదేశ్లో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎమ్మెల్యే పెన్షన్ కట్ చేసింది, జీవో ఇచ్చింది, అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇక్కడ ఎందుకు చేయట్లేదు మీరు? అక్కడో రాజ్యాంగం ఉంది, ఇక్కడో రాజ్యాంగం ఉందా? హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగమా? ఈ రకంగా మేము మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్షం అంటే ఎవరండి? ప్రజల గొంతుకైది.
ప్రజల సమస్యలు మాట్లాడతాం. ఆ క్రమంలోనే ఇలా ప్రజా సమస్యలను మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు పైన దాడి చేయడమే కావచ్చు, వరద బాధితుల కోసం మేము పోతే అక్కడ దాడి చేయడమే కావచ్చు. ఈ రోజు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడొచ్చు. ఒకవేళ ఏమైనా తప్పుగా మాట్లాడితే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, మీరు కంప్లైంట్ చేయండి. గతంలో కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు గవర్నర్ గారు చేసినప్పుడు కూడా మీకు క్షమాపణ చెప్పినాం. మా పార్టీ తరఫున గంగుల కమలాకర్ గారు మాజీ మంత్రివర్యులు స్వయంగా మంత్రి గారికి క్షమాపణ చెప్పారు కౌశిక్ రెడ్డి తరఫున. ఒకవేళ నిన్న తప్పుగా మాట్లాడితే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ గారు ఏమైనా మాట్లాడలేదు, వాస్తవం కేటీఆర్ గారు ఏం మాట్లాడాలి. మీరు మహిళా కమిషన్లో కంప్లైంట్ చేసినారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా మాజీ మంత్రులు పోయి కంప్లైంట్ చేస్తే ఏమంటే సమాధానం ఇచ్చినారు కదా. ఒకవేళ నిన్న కౌశిక్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడితే ప్రివిలేజ్ కమిటీ ఉంది, మీరు అసెంబ్లీలో శాసనసభ్యులు వారు, మీరు స్పీకర్కి ఇవ్వచ్చు. మీ దాంట్లోనే ఇప్పుడు దళితులకు అవమానం జరుగుతుందని చెప్పేసి ఎమ్మెల్యే వీరేశం గారు, అదేవిధంగా చాలా మంది శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు మీ దళిత శాసనసభ్యులు గవర్నర్ అని చెప్పేసి వాళ్ళే పోయి స్పీకర్ కు కంప్లైంట్ చేసిన ప్రివిలేజ్ కమిటీకి. మరి ఇవాళ కౌశిక్ రెడ్డి ఏమైనా మాట్లాడితే గాంధీ గారు ఇవ్వచ్చు. మీరు పిఎస్సి చైర్మన్ గా ఉన్నారు, మీకు క్యాబినెట్ హోదాతో పదవి దక్కింది, మరి మీరు పోయి కంప్లైంట్ చేయొచ్చు, చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇష్టం వచ్చినట్టు ఒక రౌడీలాగా, ఒక గుండాలాగా గాంధీ పేరు పెట్టుకొని ఒక గాడిదలాగా ఇలా కౌశిక్ రెడ్డి ఇంటికి పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమని చెప్పారు? కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నాను, ఇలా పిఎస్సి చైర్మన్ ఈ రాష్ట్రంలో సార్ గౌరవ తొలి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులకు ఇవ్వాలని చెప్పేసి పటోళ్ళ కృష్ణారెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యేకి ఇచ్చిన మాట వాస్తవం కాదా? తదనంతరం రెండోసారి ఆయన చనిపోగానే వెంటనే గీతారెడ్డికి ఇచ్చిన మాట వాస్తవం కాదా? తదనంతరం 2019లో అక్బరుద్దీన్ ఓవైసీకి పిఎస్సి చైర్మన్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అయా నీ జాతీయ నేత రాహుల్ గాంధీ ఏమో అక్కడ పిఎస్సి చైర్మన్ లోక్సభలో ఉండాలని చెప్పేసేమో కేసీ వేణుగోపాల్ కి ప్రమోట్ చేస్తే కేసీ వేణుగోపాల్ కి ఇచ్చారు లోక్సభలో పిఎస్సి చైర్మన్ గా. మరి ఇక్కడే న్యాయం అక్కడ న్యాయమా? అదేవిధంగా అక్కడ ఖర్గేకి ఇచ్చారు, గతంలో తేవి థామస్ కి ఇచ్చారు. మరి లోక్సభలో ఒక న్యాయం, ఇవాళ చట్టసభలో తెలంగాణ శాసనసభలో ఒక న్యాయం జరుగుతా కళ్యాణ్ గారు? అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వనీతి పరిస్థితి ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కూడా బ్లాక్ మెయిల్ చేసే స్థితికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెళ్ళినారు. అయ్యా అదాని వ్యతిరేకిస్తాడు మీరు రాహుల్ గాంధీ, మరి అయ్యా మరి అదాని సంస్థలు వ్యతిరేకిస్తాడు, ఇక్కడనే అదాని సంస్థలకు స్వాగతం పలుకుతాడు, అదానితో బిర్యానీ తింటాడు ఇక్కడ ఈ ముఖ్యమంత్రి గారు. మరి అలా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కేజ్రీవాల్ అరెస్ట్ పైన ఇదే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తాడు. ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి దమన నీతి పైన, దేశంలో జరుగుతున్న ప్రజాస్వామ్య అక్రమాల పైన కేజ్రీవాల్ అరెస్ట్ పైన మాట్లాడతాడు. అక్కడేమో కేజ్రీవాల్ అరెస్టు అక్రమం అంటాడు, ఇక్కడికి వచ్చి కవిత అరెస్ట్ మాత్రం సక్రమం అంటాడు. ఈ రకమైన డ్యూయల్ స్టాండ్ తోటి ఇలా అసలు కాంగ్రెస్ నాయకులు తలబట్టుకునే పరిస్థితికి వచ్చింది. కళ్యాణ్ గారు ఆవేదనతో మాట్లాడుతా ఉన్నా. ఓకే, మీకు చట్టపరమైన చర్యలు తీసుకోండి, మీ దగ్గర ప్రభుత్వం ఉంది. ఒకవేళ కౌశిక్ రెడ్డి గారు ఏమైనా ఆరోపణలు చేసిన మాటలలో ఏమైనా తప్పులు ఉంటే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ ఇంటి పైన టమాటాల దాడులు, ఇంటి పైన కోడిగుడ్ల దాడులు ఇలా మా హరీష్ రావు గారు మాజీ మంత్రులు స్పందించారు. గతంలోనే హరీష్ రావు గారి పైన అత్యాచారం చేయబోయిన డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఫలితం ఉంటారా? మా ఉద్యమాలు కొత్తనా? మాకు జైలు కొత్తనా? మా చేతులు కొత్తనా? మీ గాంధీ ఇంటికి వెళ్ళలేమో? మాకు పార్టీ 65 లక్షల మంది సభ్యత్వం ఉన్నది. దమ్ము ధైర్యం ఉంటే రేపు 11 గంటలకు వస్తున్నాం గాంధీ, నువ్వు గాంధీ పేరు మార్చుకో, నీ ఇంటికి వచ్చి చూస్తాం. దూదిమేట బాలేదు కాదు, వికాసైన కేసీఆర్ సైనికులు ఉన్నారా బిడ్డ? ఏమనుకుంటున్నావు? హైదరాబాద్ అడుగుతున్నా కేసీఆర్ గురించి, హరీష్ రావు గురించి, కేటీఆర్ బాలరాజు గారు గాంధీ ఒక ఎమ్మెల్యే, కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యే, మీరు ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్. మనం అంతా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాలి. బస్తీమే సవాలంటూ సార్ మీరు ఈ తెలంగాణ ఇటువంటి పరిస్థితులు ఉండేనా? తెలంగాణ ఇటువంటి పరిస్థితి ఉండనా? ఇలా ఆంధ్ర ప్రాంతంలో ఏదైతే జరుగుతుందో, రాయలసీమలో ఏదైతే జరుగుతుందో ఇది తీసుకొస్తారా మీరు? గాంధీ గారు ఇంటికి మేము చేతులు ముట్టుకున్నాం కూడా మీరు గాంధీ చెప్పు. ఒక్క నిమిషం రెహమాన్ గారు విన్నారు కదా, మొత్తం అంతా ఆవేశంగా ఉన్నారు. అటు బీర్లా ఎలయ్య గారు కానీ, ఇక్కడ బాలరాజ్ యాదవ్ కానీ, హరీష్ రావు గారు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. కౌశిక్ రెడ్డి గాంధీ అయితే రోడ్డున పడి ఒక బస్తీ వేసవాలంటూ వాళ్ళ భాష కూడా చాలా దారుణంగా ఉంది. అది వినడానికి కూడా ఎబ్బెట్టుగా ఉంది. ఏంటి రాజకీయాలు మీరు సుదీర్ఘకాలం నుంచి జర్నలిస్ట్గా చూస్తున్నారు. గతంలో తెలంగాణ మూమెంట్లో కూడా విమర్శలు, ఆరోపణలు, ఇటువంటి దాడులు, దానం నాగేందర్ కూడా కర్ర పట్టుకొని కొట్టింది మన కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది. అది అలాంటి సందర్భాలు వచ్చాయి. కానీ ఒక ఎమ్మెల్యే నివాసంపై మరో ఎమ్మెల్యే దాడి అనేది ఎప్పుడు కనిపించలేదు దాదాపు. అది నిజానికి కళ్యాణ్ ఇప్పుడు మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే చాలా దురదృష్టకరం ఉంది ఇది. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా అకాడమీకి 10 కోట్లు ఇస్తున్నాం, జర్నలిస్టులకు శిక్షణ అవసరం అన్నారు. అట్లానే నిన్న పోలీస్ అకాడమీకి వెళ్ళారు, అక్కడ కూడా పోలీసు శిక్షణ గురించి మాట్లాడారు. ఇప్పుడు నిజానికి ఏర్పాటు చేసింది పొలిటికల్ అకాడమీ.
ముఖ్యంగా ఎమ్మెల్యేలు చట్టసభల్లో వ్యవహరించాల్సిన తీరేంది, పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏంది, ప్రజలకు రిప్రజెంటేటివ్గా చట్టసభల్లో మాట్లాడాల్సిన తీరేంది, అపరిష్కృత సమస్యలపైన పరిష్కార మార్గాలేంది, చట్టాలేంది, వీటి పట్ల అవగాహన లేదు. ముందుగా రేవంత్ రెడ్డి ఈ పొలిటికల్ అకాడమీ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది. అంటే ముందు ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాలి. వాళ్ళకి శిక్షణ లేకపోవడం వల్ల కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యే మొదలు కొత్తగా ఎందుకు అరగంట గంట ఇవ్వడం కాదు, అది ఇచ్చింది ఎక్కాలి కదా, ఆ శిక్షణ ఎక్కాలి కదా వాళ్ళకి. ఎక్కించుకోకపోతే ఇట్లానే ఉంటుంది, ఇలానే ఉంటుంది. అదే ఉంటుంది. ముందు భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా వెళ్ళి ఇచ్చొచ్చారు. కొన్ని గంటల పాటు ఇచ్చినట్టు రోజుల పాటు ఇవ్వాల్సిన అవసరం, కొన్ని రోజులు ఇచ్చినా ఆ మైండ్ సెట్ ఒకలా ఉన్నప్పుడు అది ఎక్కదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అంతమంది ప్రజలు ఎందుకున్నారు నమ్మకంతో, తమ నియోజకవర్గాన్ని ఏదో బాగు చేస్తారని నమ్మకంతో గెలిపిస్తే వాళ్ళు చేసే పని ఇదా? అంటే చాలా సార్లు ఒక సామెత ఉంటది, రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతారు. ఒక బజారు భాష మాట్లాడుతున్నారు. డాక్టరేట్ చదివి ఉద్యమాల్లో బాలరాజు యాదవ్ ఉస్మానియా ఉద్యమాల్లో డాక్టరేట్ చదివి దెబ్బలు తిని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చచ్చిపోయే దశకు వచ్చి తెలంగాణ వచ్చి అరే రాజకీయాలు అందరూ అట్టు ఉండరు, ఉండకపోవచ్చు, కొంతమంది అలాంటి విమర్శలు ఉంటాయి. ఎవరైతే ఇప్పుడు ఈ భాష ఇది చూస్తుంటే ఇద్దరు అలానే అనిపిస్తుంది. ఇప్పుడు ఒకటి ఏంటంటే చాలా సందర్భాల్లో ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ మిగతా సందర్భాల్లో కానీ మాది స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ అని చెప్పేటోళ్ళు. కేసీఆర్ గారు అదే నిజాం షుగర్ ఫ్యాక్టరీ టెండర్లను అడ్డుకుంటామన్నప్పుడు ప్రతిపక్షాలు మీరు పోలేదు కదా అంటే మేము స్ట్రీట్ ఫైట్ చేయము స్టేట్ ఫైట్ చేస్తామన్నారు. అంటే బజార్ను బట్టి మేము కొట్టుకుంటామని ఎప్పుడు చెప్పాలి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రకారం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ జెండర్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. మహిళలు వేసుకునే గాజులు, మహిళలు కట్టుకునే చీరలు, బొట్టు, అంటే మహిళలు అంటే చేతగాని వాళ్ళు, మహిళలు అంటే ఒక సెకండరీ గ్రేడ్ సిటిజన్స్. మహిళల వస్త్రాధరణను ఉద్దేశించి మాట్లాడడం ఒక ప్రజాప్రతినిధి తప్పు. మహిళలు కూడా తనకు ఓట్లు వేసినారు. మహిళలు అంటే అసలు ఇంకా గారు మీరు కూడా అదే జిల్లాలో ఉన్నారు చాలా రోజులు. కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి తమిళసై సౌందర్యరాజన్ని అన్న మాటలు కానీ, తర్వాత ముదిరాజు సామాజిక వర్గాన్ని అన్న మాటలు కానీ, ఇప్పుడు మహిళల్ని చీరలు ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఆమె ఆదివాసీ మహిళ అడవుల్లో నుంచి వచ్చింది, ఆమెను ఉద్దేశించి నీకు నాలెడ్జ్ లేదన్నారు. అంటే మీకు ఈ విషయంపై మీ నోటీసులో లేకపోవచ్చు అనొచ్చు, కానీ మీకు నాలెడ్జ్ లేదన్న. అదే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇలాంటి చర్యలు బీఆర్ఎస్ కి నష్టమా లాభమా? కౌశిక్ రెడ్డి నిజానికి నేను అనుకుంటా ఆయన చాలా జూనియర్ ఎమ్మెల్యే. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, పార్టీలో కూడా కొత్త, తెలంగాణ ఉద్యమంలో లేడు. ఆయన అప్పుడు జగన్ తోటి ఉన్నాడు. జగన్ తోటి మహిబాద్ వచ్చినప్పుడు మనం అంతా వ్యతిరేకించినాం, అదంతా పాస్ట్. అంటే నిజానికి బాధ్యతలు ఇచ్చినప్పుడు లేకపోతే అగ్రెసివ్ పార్టీ ఇచ్చినప్పుడు మెచ్యూర్డ్ పర్సన్స్ మాట్లాడితే బాగుంటుంది. ఇట్లాంటి మాటలు పార్టీకి నష్టం చేస్తాయి. అట్లానే ఈయన అన్నది కానీ లేకపోతే అరకపూడి గాంధీ వ్యవహారం కానీ రెండూ సమర్థనీయం కాదు. వీళ్ళు వాడుతున్నటువంటి భాష మీరు ఇంతకుముందు అన్నట్టుగా దానం నాగేందర్ అసెంబ్లీలో మాట్లాడి, అంటే ఒక చేపల మార్కెట్ లో మాట్లాడినట్టుగాను, ఒక వీధి రౌడీ అంటే చూసుకుందాం అంటే దేనిపైన చూసుకుంటారండి? మిమ్మల్ని బయటకు గెలిపించింది చూసుకోవడానికా, కాపాడడానికి? చట్టాన్ని కాపాడాలి. మిమ్మల్ని బయటికి రానియము, లేకపోతే స్టూడియో నుంచి ఇప్పుడు బయటికి రాని కథ చూస్తాం అనడం, లేకపోతే ఇట్లాంటి మాటలు నువ్వు బయటనే తిరగలేవు. అంటే నాకు బాగా గుర్తు, ఈవెన్ మీకు గుర్తుందో లేదో, తలసాని శ్రీనివాస్ యాదవ్ మహానాడు వేదిక మీద నుంచి కేసీఆర్ నువ్వు హైదరాబాద్ లో ఎలా తిరుగుతావో చూస్తానని హెచ్చరించారు. ఇప్పుడు కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అంటే ఇట్లాంటి అంటే ముందు గతంలో పార్టీలు మారడాన్ని చాలా సిగ్గుగా భావించేటోళ్ళు. అసలు పార్టీలు మారడానికి ఇష్టపడేటోళ్ళు కాదు. ప్రతిపక్షాల్లో కూర్చోబెడితే ప్రతిపక్షంలో ఉండేటోళ్ళు. 88 సీట్లు వచ్చినటువంటి బీఆర్ఎస్ కూడా ఎల్పీని వీలేనని చేసుకోను. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అంటే గతంలో అనుబంధ సంఘ సభ్యులుగా కొనసాగుతాం, అనుబంధంగా ఉంటాం అని ప్రకటించుకునేది ఇప్పుడు నిర్లజ్జగా అన్ని రాజకీయ పార్టీలు. సమాజ్వాదీ పార్టీ సంథింగ్ గెలిచి కూడా పార్టీలో చేరలేదు, ఒకే ఎమ్మెల్యే అనుబంధంగా ఉన్నారు. నాకు బాగా గుర్తుంది. అటువంటిది ఇప్పుడు కండువాలు వాటికి దేవుడి రంగు పొలుముతున్నారు. అవి కాంగ్రెస్ కండువా కాదు, దేవుడి కండువా అంటున్నారు. ఇదొక విచిత్రం. ఇంకా ఇప్పుడు ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. బాలరాజు గారు చెప్పండి. ఇప్పుడు 100% కళ్యాణ్ గారు ఓకే, ఇప్పుడు అలా చేకూర్తు లేదు కాబట్టి దేవుడు కండువా 100% కండువా చేకూర్తూ ఉన్నటువంటి కండువా మార్ఫింగ్ చేశారు.
ఇద్దరు కళ్యాణ్ గారు రెండు పార్టీల బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ 37 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను చేర్చుకున్నారు 10 ఏళ్లలో. ఆ రోజు జరిగినటువంటి ఏదైతే శాసనసభాపక్ష విలీనం ఏదైతే ఉందో సార్ రాజ్యాంగ పరిధిలో బడి జరిగినటువంటి రాజ్యాంగం ఆ రోజు జరగలేదు. చెప్తున్నా తలసాని శ్రీనివాస్ యాదవ్ సింగిల్ గా మంత్రి అయ్యాడు, తర్వాత విలీనం ఎప్పటికో అయింది. సార్ కళ్యాణ్ గారు నేనేమంటున్నట్టే ఇవాళ చర్చని తప్పుదో పట్టిస్తూ ఈ దాడులు ప్రతిదాడులు మాటలు బూత్ పురాణాలు ఒలించడం కాదు. ఎందుకంటే మేము కూడా రాజకీయాల్లో ఒక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక శిఖరమంతగా చూపించాలనే ఆలోచనతోటి కేసీఆర్ గారి నాయకత్వ ఉద్యమం చేసిన వాళ్ళం. ఇవాళ మేమేమంటామంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పిఎస్సి కమిటీ ఏదైతే మీరు చైర్మన్ గా చేశారో గాంధీ గారు చేశారు, మీరు చేసినప్పుడు ఏం చెప్పినారు? ఓకే మేము కాంగ్రెస్ లో చేర్చుకున్నాము, మేము పిఎస్సి చైర్మన్ చేసినామంటే తప్పుపోయేదండి. కానీ వారు టెక్నికల్ గా బీఆర్ఎస్ సభ్యుడే అని చెప్పి చెప్పడంతోనే స్టార్ట్ అయింది. ప్లస్ గాంధీ గారు మళ్ళీ తదనంతరం ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు? నేను టెక్నికల్ గా బీఆర్ఎస్ సభ్యుని బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్పేసి అన్నారు. అప్పుడు కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారంటే మీరు బీఆర్ఎస్ లో ఉన్నట్టయితే మీ ఇంటికి వస్తాను, మీతో డిన్నర్ చేస్తాను, లేకపోతే మీతో టిఫిన్ చేస్తాను, మీకు కండవ కప్పుతాను, తదనంతరం మీ ఇంటి పైన జెండా ఎగరేద్దాం, తదనంతరం కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు పోయి కలిసి తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెడదాం అన్నదే కదా సార్ జరిగింది అనేది చర్చ. ఎవరు మొదలు పెట్టారు? అసలు వాస్తవానికి బీఆర్ఎస్ టెక్నికల్ గా సార్ ఏదైతే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి హరీష్ రావు గారు నామినేషన్ వేశారు, హరీష్ రావు గారు వేశారు, ప్రశాంత్ రెడ్డి గారు వేశారు, గంగుల కమల్ ఇష్యూ అదే సార్. ఇష్యూ మొదలైంది అక్కడ. ఇలా రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ విధానం పైన మేము ఇలా కొట్లాడుతూ ఉంటే రాళ్ళు ప్రతిదాడులు దాడులు మారణాయుధాలతో వచ్చి అత్యాచార జరుగుతున్న ఇదేమన్నా నేను ఇలా హరీష్ రావు గారు ప్రివిలేజ్ ఏదైతే నామినేషన్ వేశారో, ప్రశాంత్ రెడ్డి నామినేషన్ వేశారు, గంగుల కమలాకర్ నామినేషన్ వేశారు. మీరు నామినేషన్ చేయని వ్యక్తిని ఎట్లా పిఎస్సి చైర్మన్ చేస్తారు? సూచించిన వ్యక్తి నుంచి కాకుండా ఇంకా వ్యక్తిని ఎట్లా పిఎస్సి చైర్మన్ చేస్తారు? 13 టీఆర్ఎస్ సభ్యులు గాంధీకి ఓటేసిరా, దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ. సార్ ఒక పిఎస్సి చైర్మన్ కావాలంటే, ఒక సభ్యుడు కావాలంటే శాసనసభలో మా పార్టీ ఎమ్మెల్యేలు 13 మంది గాంధీకి ఓటేసినని నిరూపించాలి. 2 రకాలు చేయాలి. ఇలా 13 మంది మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గాంధీకి ఓటేస్తే పిఎస్సి చైర్మన్ కావాలి, లేదా పిఎస్సి సభ్యుడు కావాలి. ఆ విధంగా కాకుండా ఇష్టం వచ్చినట్టు బుల్డోజర్ చేసి ఇలా పేదల ఇళ్లు బుల్డోజర్ చేస్తా ఉన్నారు సార్. ఇలా ఈ రాష్ట్రంలో పేదల ఇళ్లను బుల్డోజర్ చేస్తా ఉన్నారు, రాజ్యాంగాన్ని బుల్డోజర్ చేస్తా ఉన్నారు, హక్కులను బుల్డోజర్ చేస్తా ఉన్నారు, అడిగితే కూడా దాడులు చేస్తా ఉన్నారు. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మేమందరూ కూడా నికాసైన నాయకులు, మేము చదువుకున్న వాళ్ళమే, మాకు కొత్త ఏం కాదు నాయన. దాడులు చేయదలుచుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఉంటారా ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటారా అంటారు? నేను అడుగుతాను బీఆర్ఎస్ పార్టీగా, మేము దాడులు చేయదలుచుకుంటే, మేము రాళ్ల దాడులు టమాటా దాడులు మరి ఆయుధాలతో దాడులు చేయదలుచుకుంటే మాకు కొత్త కాదు నాయన. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్కరిని ఉంటారు నేను అంటా ఉన్నా. కాబట్టి తప్పు చేసింది మీరు, రాజ్యాంగాన్ని పరిహసించింది మీరు, రాజ్యాంగాన్ని ఇవాళ తుంగలో తొక్కుతుంది మీరు. మీ జాతీయ నేత రాజ్యాంగం పడుకొని తిరుగుతాడు, నువ్వేమో రాజ్యాంగం మొత్తం. బాలరాజు గారు అంటే కౌశిక్ రెడ్డి చీరలు గాజులు పంపడానికి మీరు సమర్పిస్తున్నారా? ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన, ఎక్కడో పెట్టలేదు. చీరలు గాజులు పంపే మహిళలను అవమానించాలా మీరు? కళ్యాణ్ గారు మీరంటే గౌరవం, మీరు తెలంగాణ ఉద్యమంలో మీరు అందరూ మమ్మల్ని అందరూ నడిపిన వాళ్ళు సార్, జర్నలిస్ట్, మీరు సీనియర్ జర్నలిస్ట్. నేను కాదని దాన్ని మేము సార్ దాన్ని ఒకవేళ అటువంటిది ఏమన్నా కౌశిక్ రెడ్డి గారు చేస్తే సార్ ఓకే, కౌశిక్ రెడ్డి గారు చేస్తే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోండి. మీరు కూడా శాసనసభ్యులు కాబట్టి ఒకరు మిమ్మల్ని అవమాన పరిస్థితి చేయాలి తప్ప ఈ రాళ్ళదాడులు ఏంది, ఈ కొట్లాట ఏంది, ఈ టమాటాల దాడులేంది? ఇంట్లో పిల్లలు ఉంటారు, గేటెడ్ కమ్యూనిటీ, దాంట్లో చిన్న మహిళలు ఉంటారు, చాలా మంది వారితో పాటు నివసిస్తారు. ఎమ్మెల్యే ఒక్కడి కాదు ఉన్నది అక్కడ. కాబట్టి ఒకవేళ మిమ్మల్ని సార్ మీరు అన్నారు సార్ మాట చెప్పారు, గతంలో కూడా కౌశిక్ రెడ్డి గారి యొక్క ఏదైతే వివాదాస్పదమైనయో ముదిరాజులకు సంబంధించి మా గంగుల కమలాకర్ క్షమాపణ చెప్పారండి కౌశిక్ రెడ్డి తరఫున. హరీష్ రావు గారు చెప్పారండి, ఒకవేళ గవర్నర్ సంబంధించి మీరు ఇచ్చినారు, పోయినారు, కమిషన్ ముందు హాజరైనారు. కాబట్టి నేనేమంటే కళ్యాణ్ గారు, ఇవాళ మీరు చేస్తున్న తప్పుని కప్పుపుచ్చుకోవడం కోసం దాడులతో మీరు పరిష్కారం చూపెడతారా? ఇవాళ దాడులతో ఇవాళ రాజ్యాంగాన్ని పరిశీలిస్తుంది ఎవరు? మీరు కదా. ఇవాళ పిఎస్సి చైర్మన్ ఎట్లా చేస్తారు మీరు? పిఎస్సి చైర్మన్ ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. అరకపూడి గాంధీని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి ఓ మాట అన్నారు, ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణ అన్నారు. అసలు ఇది సమసిపోయిన విషయం, ఇష్యూ కాదు. రెండోది ఏంటంటే ఇంకొక విషయం, గేటెడ్ జిహెచ్ఎంసీ పరిధిలోనే బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలిచింది. ఈ రోజు ఇన్ని సీట్లు రావడానికి ఆంధ్ర వాళ్ళు తెలివిగల వాళ్ళు మాకు ఓట్లు వేసినారని కేటీఆర్ కూడా అన్నారు. ఈయన అన్నదే వాస్తవం అనుకున్నా, గాంధీకి ఎవరు టికెట్ ఇచ్చింది?
గాంధీని గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కదా. అదే మరి దాన్ని అంటే ఎలా మాట్లాడడం జిహెచ్ఎంసీ తప్పదు. పరిధిలో ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళందరూ ఓట్లేస్తేనే అవును. బీఆర్ఎస్ కి ఇంత సంఖ్యాబలం పెరిగింది. కేటీఆర్ కూడా అన్నారు ఆంధ్ర వాళ్ళే తెలివిగల వాళ్ళు అంటే ఒరిజినల్ తెలంగాణ వాళ్ళు మాకు ఓట్లేదని. రెండోది ఈయన ఏమంటున్నారంటే దాడులు మాకు కొత్త కాదండి, ఎప్పుడు బీఆర్ఎస్ దాడులు చేయలేదండి. తెలంగాణ ఉద్యమం అనేది శాంతియుతంగా సాగింది, హింసాయుత మార్గంలో సాగలేదు. వచ్చిన తెలంగాణలో అంటే ఆ మాటకు వస్తే బాలరాజు గారే దాడులకు గురి అయ్యాడు, అనేక సార్లు జైలుకు పోయినాడు. దాడులు చేయలేదు. బాలరాజును అనేక సార్లు నేను మన మీడియాలో లైవ్ లో తీసుకున్నాం. తనకు తాను సెల్లో కూర్చొని లాగేసుకొని కూర్చున్న చరిత్ర కూడా బాలరాజుకు ఉంది. మనం శాంతియుత ఉద్యమాలలో పాల్గొన్నాం, శాంతియుతంగానే చేయాలి, రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి. రేవంత్ గారు అంటే మనం ఒక విశ్లేషకుడిగా ఒక జర్నలిస్ట్ గా చెప్పండి, ఇలాంటి వాతావరణానికి కారకులు ఎవరు, కారణం ఎవరు అంటే మీరు ఏం చెప్తారు? నిజానికి ఈ రోజు వాతావరణమే తీసుకుందాం. మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నటువంటి కొత్త రాజకీయ నాయకులు, మేము మీ ఇంటి మీదకి వస్తాం లేకపోతే ఇట్లా మాట్లాడతాం అంటే నిజానికి హరీష్ రావు గారు ఒక కామెంట్ చేశారు, ఇది రేవంత్ రెడ్డి చేపించిన దాడి అంటే పోలీసులు గాంధీని ఎందుకు ఆపరు, కౌశిక్ రెడ్డిని ఎందుకు ఆపుతారు అంటే ఇది క్వశ్చన్. అంటే ఒకటండి, ఆయన అంటున్నారు చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అసలు ఈ రెండూ కరెక్ట్ కాదండి. చర్య తప్పే, ప్రతిచర్య తప్పే. చట్టాన్ని చేతుల్లో తీసుకొని వ్యవహరిస్తామని మాట్లాడడం ఇది రాజ్యాంగబద్ధం కాదు. చట్టబద్ధంగా ముందు చట్టాలను తయారు చేసేటువంటి చట్టాల్లో సభ్యులైనటువంటి ఎమ్మెల్యేలు ముందు చట్టాలని గౌరవించాలి. ఆయన ఇంటి మీదకి ఈయనపోవడం తప్పే, ఈయన ఇంటి మీదకి ఆయన రావడం తప్పే. ఏదైనా చట్టబద్ధంగా వ్యవహరించాలి. చట్టాలను ముందు చట్టసభలో సభ్యులైనటువంటి ఎమ్మెల్యేలు గౌరవించాలి. చట్టాలకు అతీతంగా వ్యవహరించడానికి తెలంగాణ సమాజం అంగీకరించదు. రైట్, థ్యాంక్ యూ రేవంత్ గారు, థ్యాంక్ యూ బాలరాజు గారు, థ్యాంక్ యూ బీర్ల ఐలయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ హరీష్ రావు గారు. మొత్తానికి ఈ వ్యవహారం అయితే మరింత ముదిరే అవకాశం కనిపిస్తుంది. రేపు గాంధీ నివాసానికి వెళ్తానని కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. దీనిపై నిర్ణయం తీసుకుంటామని హరీష్ రావు చెప్తున్నారు. ఏం నిర్ణయం తీసుకుంటారు, రేపు ఏం జరగబోతుంది, మరో 24 గంటల పాటు కూడా ఈ సస్పెన్స్ కొనసాగే అవకాశం చూడాలి. ఎవరిది పై చేయి అవుతుంది, ఎవరు ప్రజల్లో పల్చన అవుతారు, ఇది లంచ్ అవర్ డిబేట్.